కల్లూరు ఫోటోగ్రాఫర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే భాష మానవతా దృక్పథంతో విభిన్న ప్రతిభావంతులకు నెలకు 200 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కల్లూరు పట్టణంలోని ఆదిత్య స్కూల్ ఆవరణలో ప్రతి నెల 5వ తేదీన సుమారు 50 మంది విభిన్న ప్రతిభావంతులకు నెలకు 200 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామని తెలిపారు. 13 సంవత్సరాలుగా కొంతమంది దాతల నుండి సహాయ సహకారాలు అందించడం వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2013కు ఈ మానసిక దివ్యాంగుల సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. అప్పుడు 10 మందితో మొదలుపెట్టినాము. ఈరోజు 50 మంది దాకా అయినారు. మొదలుపెట్టినప్పుడు 150 రూపీస్గా మేము వారికి ఇవ్వడం అయ్యింది. ఈరోజు మనకు 13 ఏళ్ళ తర్వాత ప్రతి ఒక్కరికి 200 రూపాయలు వీళ్ళకి సహాయం చేస్తున్నాము. దీనికి చాలామంది దాతలు కూడా సహకారం అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో మనం పక్కవారికి, తోటివారికి, మానసిక వికలాంగులకు, దివ్యాంగులకు వీళ్ళకి సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టే లెక్క. కాబట్టి మనం ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, దయ అన్నీ కలిగి ఉండి ఇలాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు నాకు చాలా మన కల్లూరు ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫ్ అసోసియేషన్ తరఫున మన కాజా గారు దివ్యాంగులకి పెన్షన్లు ఇవ్వడం 13 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దీనికి చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా దీనికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా సహకారం చేయాలని కోరుకుంటున్నాను. ఇటువంటి అదృష్టం చాలా అందరికీ కూడా దొరకదు. కాబట్టి ఇది మంచి గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. బ్రతకటమే దినదిన గండము 100 ఏళ్ళ ఆయుష్ లాగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతకటమే కష్టమైనప్పటికీ కూడా కాజా గారు ఎంతో విశాలమైన భావంతో తన సంపాదనలో నుంచైనా తీసి మానసిక వికలాంగులకు ప్రతి నెల కొంత సొమ్ము అందజేయాలని వారు నిశ్చయం చేసుకున్నారు. అవసరమైతే నా ఇల్లు కానీ నా పొలం కానీ ఏదైనా అమ్మేయినా సరే వీళ్లకు సేవ చేసుకుంటాను అనే దృఢమైన దీక్షతో ఉండి గత 13 సంవత్సరాలుగా ముందుకు సాగుతూ ఉన్నారు. ఇందులో అనేక మంది దాతలు, పుణ్యాత్ములు వీరిని స్ఫూర్తిగా తీసుకొని మానసిక వికలాంగులకు ప్రతి నెల 5వ తారీఖు ఆదిత్య స్కూల్ కల్లూరులో ఇస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా నాగరాజు గారు ఒక 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు, ఛాయా ఫోటో స్టూడియో వారు. మరి తర్వాత రవి గారని వారు కూడా ఒక 5000 రూపాయలతో అల్పాహారం ఏర్పాటు చేశారు. మరి ఇలాగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళటానికి